అంతా నా కర్మ. హాస్టల్ బిల్ కట్టలేదు, ఈడు కూరగాయలు నన్నే కట్ చేయమంటున్నాడు. ఇది గాని నా ఫ్రెండ్కి తెలిసిందనుకో, అది నవ్వుతుంది, నా పరువు పోతుంది. ఇక నెమ్మదిగా హాస్టల్ అంతా తెలిసిపోతుంది. ఛే, ఏదో ఒకటి చేసి నా బాయ్ ఫ్రెండ్ని పట్టుకొనైనా సరే హాస్టల్ ఫీజు కట్టాలి. ఈడెక్కడున్నాడో ఫోన్ చేద్దాం. హలో హలో. అరవింద్, చెప్పండి. ఎక్కడున్నావురా? నేను బైక్ మీద ఉన్నాను, చెప్పు. బైక్ మీద ఉన్నావా? 5,000 గూగుల్ పే చేయరా అంటే డైలాగులు చెప్పావు. నీకెన్నిసార్లు చెప్పాను అయ్యమని? ఈ వార్డెన్ గాడు చూడు, నా చేత కూరగాయలన్నీ కట్ చేపిస్తున్నాడు. నీకు మంచి పని అయిందే. ఏం పని లేకపోతే ఫోన్ కొడతావు కదా, నీకు అదే కరెక్ట్. ఆ వార్డెన్ గారిని పిండి కొట్టరని చెప్పు. ఒరేయ్, నువ్వు నాకు దొరికావా చచ్చావు. అసలు నన్ను గురించి ఏమనుకుంటున్నావురా? పోనీలేని ప్రేమిస్తే నా జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావా? మా అక్కకు చెప్పాననుకో, నీ పని అయిపోతుంది. మూసుకుని 5,000 పంపు. అమ్మో చెప్పమాకే, నేను కొడతాను గాని. అది అలా రా దారికి. ఏ కోసావా? ఏంట్రా కోసేది? నీ పీక్ కోస్తా. ఈ ఈడొకడు ఇంకెన్ని చేస్తాడో. వంకాయలు, బెండకాయలు, ములక్కాడలు, టమాటాలు, రెండమ్మ రండి. ములక్కాడలు, ఉల్లిపాయలు, ములక్కాయ, టమాటా, నల్లని తెల్లని, రావాలమ్మా రావాలి. ఉల్లిపాయలు, టమాటా, నల్లనివి తెల్లనివి, ములక్కాడలు, టమాటాలు, ఉల్లిపాయలు, రెండమ్మ రండి. నల్లనివి. రైట్రా. ఏంటి సార్? తెల్లనివి, నల్లనివి, వంకాయలు, టమాటాలు. రే ఇట్రారా. ఏంటి సార్? ఏమున్నాయి? వంకాయలున్నాయి. లావుగా సన్నగా, తెల్లవా నల్లవా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నా పరిస్థితి అదేనా? నిన్ను. ఏంటి సార్ అలా అంటున్నారు? ఏంట్రా నీ ఉద్దేశం? అంటే నా పరిస్థితి అదేనా? ఏమండి, మీకసలు బుద్ధి ఉందా? మన పరువు మనమే తీసుకుంటామండి. వాడు మాటలని కంగారు పడితే మనమే లోకైపోతామండి. మీరుండండి, నేను అడుగుతాను. బాబు, ఏమున్నాయి? వంకాయలున్నాయి, ములక్కాళ్ళున్నాయి, గుడ్లున్నాయి, ఉల్లిపాయలున్నాయి, కరివేపాకు ఉంది, పచ్చిమిర్చి ఉంది. ఏం కావాలమ్మా? అన్నీ 1 కేజీ ఇవ్వు. అలా ఉండాలమ్మా. మేడం అంటే ఇలా ఉండాలి. మీరు ఉన్నారే. ఎందుకయ్యా? ఏంట్రా నువ్వు? అమ్మా ఇదిగో అమ్మా ములక్కాయలు, వంకాయలు, దోసకాయలు, ఇంకా టమోటాలు, అమ్మా మిర్చి. ఇవన్నీ కవర్లో వేసుకోండి అమ్మా. మొత్తం 350 రూపాయలు. ఇదిగో కీర దోసకాయ, వంకాయలు, అమ్మ టమాటాలు, అమ్మ మిర్చి, ఇదిగో బాబు డబ్బులు. అలాగే అమ్మా. బాబు, రేపు వచ్చినప్పుడు మునక్కాయలు తీసుకురా. అలాగే అమ్మా. నల్లవి, తెల్లవి, పొడవైనవి, చిన్నవి. అయినా ఏంటే నువ్వు? నా పరువు కాపాడుతావని నా పరువు తీస్తావా? ఏమైందండి? లేకపోతే రేపు వాడు చెప్పినవన్నీ నమ్మి పెద్ద బ్యాట్స్మెన్ అని ఊళ్ళో వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ నన్ను ఎంత ఇబ్బంది పెడతారు.
అబ్బో, మీకు ఇలాంటి ఆశలు కూడా ఉన్నాయండి? పిచ్చి మొహమా, నేనిచ్చిన బిల్డప్కి రేపు నా బాల్ పగులుతుంది గ్యారంటీగా. అప్పుడు తెలుస్తుంది నీకు. అంత సీన్ లేదులేండి. మూసుకొని లోపలికి రండి. అయ్యగారికి ఆశలు బాగానే ఉన్నాయి. ఆడుకోవడానికి బొచ్చలేదు గాని తినడానికి బంగారం కావాలట. మీ గురించి నాకేం తెలీదా? 10 ఏళ్లు కాపురం చేశాను. ఏం ప్రయోజనం? ఇంత తెలివి కూడా లేదు. నల్లవి తెల్లవి రేయ్, నిన్ను